ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విశ్వం ఎలా సృష్టించబడింది? మనకు తెలిసిన వేద జ్ఞానం, ఆధ్యాత్మిక విజ్ఞానం అసలు పుట్టుక ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం మన ప్రాచీన సంస్కృతిలోనే ఉంది. ఈరోజు మనం తెలుసుకుందాం వేద జ్ఞానం ఎలా ప్రారంభమైందో, ఎలా తరతరాలుగా మానవులకు అందిందో. మొదటి యుగం సత్యయుగం. ఇది ధర్మం 4 కాళ్లపై నిలిచిన పవిత్రమైన కాలం. ఈ యుగంలో బ్రహ్మ తపస్సులో లీనమై ఉన్నప్పుడు పరమాత్మ స్వయంగా ప్రత్యక్షమై వేదాలను ప్రసాదించాడు. బ్రహ్మ ఈ జ్ఞానాన్ని తన మనస్సు నుంచి పుట్టిన మహర్షులకిచ్చాడు. వారు సప్తర్షులు: భరద్వాజ, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర. వారు గురు శిష్య పరంపరగా ఈ శృతులను మాటల ద్వారా తరతరాలకు అందించారు. ఈ జ్ఞానం కేవలం పుస్తకాల్లో ఉండేది కాదు, అది ప్రకృతిలో ఉండేది. ఇదొక బాధగటిగిన అందంగా సంఖ్యాపి ఉదయన కాక వాల్మీకి మహర్షి తన తపస్సుతో సత్యాన్ని రూపకల్పన చేశాడు. అది రామాయణం. ఇది కేవలం కథ కాదు, ఇది ధర్మచక్రం. చెట్టు ఎలా వేర్లలో బలంగా ఉంటుందో అలానే వేదాలు రామాయణంలో ఓ సహజ పరిమళంగా విలీనమయ్యాయి. మూడవ యుగం ద్వాపర యుగం. ఇక్కడ ధర్మం 2 కాళ్లపై నిలిచింది. వేదవ్యాసుడు పుట్టాడు. అతనే వేదాలను 4 భాగాలుగా విభజించాడు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని. వీటిని స్వతంత్రంగా పరిపాలించాడు. అతడు మహాభారతాన్ని రచించాడు. ఇందులో భగవద్గీత ఉంది. ఇది సనాతన ధర్మాన్ని అతి స్పష్టంగా వివరించిన గ్రంథం. చివరి యుగం కలియుగం. ఇక్కడ ధర్మం 1 కాళ్లపై తూలుతూ ఉంది. ఇది అయోమయపు కాలం. మన బుద్ధి, మనసు వీచే రికార్డులు అవసరమయ్యాయి. అయినంత మాత్రాన కూడా పరంపర నిలబడుతుంది. ఇప్పుడు వేదాలు మనకు లిఖిత రూపంలో లభిస్తున్నాయి. ఆ తరువాత ముద్రణ రూపంలో, ఇప్పుడు డిజిటల్ రూపంలో మొబైల్ ఫోన్లు, యాప్లు, వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ జ్ఞానం సులభంగా లభిస్తున్నప్పటికీ దానిని గౌరవించడం మన బాధ్యత. ఈ వేదా జ్ఞానం మన మానవుల జీవన విధానాన్ని మార్చగలదు. అది మనలో భయాన్ని తొలగించగలదు, శాంతిని, భక్తిని, ధర్మాన్ని మన జీవితాల్లో నింపగలదు. మన బాధ్యత ఏమిటి? ఈ ప్రాచీన జ్ఞానాన్ని గౌరవించడం, మన పిల్లలకు ఈ సత్యాన్ని అందించడం. ఇది కేవలం పాఠం కాదు, మన జీవన విధానం. 1 అడుగు ముందుకు వేయండి. వేదాల్ని తెలుసుకోండి. సనాతన ధర్మాన్ని స్మరించండి. ధర్మాన్ని పంచండి. ముగింపు: వేదాలు కేవలం పుస్తకాల కోసం కాదు, అవి మన హృదయాల్లో ఉండాలి, మన మాటల్లో వినిపించాలి, మన చేతల్లో కార్యరూపం దాల్చాలి. ఈ జ్ఞానం మనకు వరం కాదు, అది ఒక విధి. ఇది మన సంస్కృతి రక్షణ. ఇది మన జీవితానికి దిశానిర్దేశం. జీవించండి ధర్మంగా, పంచండి జ్ఞానంగా, నడవండి వేద మార్గంగా. ఇదే మన సనాతన ధర్మం సత్యం. ఇదే మన అసలైన శక్తి.